హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనకి ఈ బుక్స్ కానీ మీరు చదివినట్టయితే ఖచ్చితంగా మీకు 80+ అనేది సాధిస్తారు. జాబ్ కూడా పక్కాగా వస్తుంది. కాబట్టి ఈ బుక్స్ మాత్రం ఎవరికైనా మిస్ అవ్వద్దండి. ఈ బుక్స్ అనేటివి మీకు ఫ్రీగా కావాలి అంటే కూడా ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ దొరుకుతాయి ఏమి అని కూడా. అలానే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేటివి ఎప్పటి నుంచి మొదలవుతాయి, మనకి 80+ సాధించాలంటే ఏ ప్లాన్ ఫాలో అయితే ఖచ్చితంగా మనకి 80+ అనేటివి స్కోర్ చేయగలుగుతాం. ఈసారి పక్కాగా మనకి జాబ్ తెచ్చుకోగలుగుతాము అని చూసేద్దాం ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియోని మాత్రం ఎవరే కానీ మిస్ అవ్వద్దండి, ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలనుకుంటారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనము బుక్స్ గురించి మాట్లాడినట్టయితే మనం మాట్లాడాల్సిండేది ఇంగ్లీష్ మీడియం ఒకటి, తెలుగు మీడియం గురించి మాట్లాడాలన్నమాట. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఇద్దరికి సంబంధించి మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్కరిది చూద్దాం. ఇప్పుడు మనము ఫస్ట్ తెలుగు వాళ్ళ గురించి మాట్లాడినట్టయితే తెలుగు వాళ్ళకి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్ అని ఉంటుందన్నమాట. తెలుగు మీడియంలోనే ఉంటుంది. అదన్నా పర్చేస్ చేయొచ్చు మీరు. లేదంటే ఫ్రీ బుక్స్ ఎలా దొరుకుతాయి అనేది కూడా నేను క్లియర్ కట్గా మాట్లాడతాను ఈ వీడియోలో. అలానే మనకి జిఎస్కి వచ్చేసరికి 10th ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయన్నమాట. అవి తీసుకున్నా కూడా సరిపోతుంది. ఎన్సీఆర్టీ బుక్స్ ఒకటి చదివినా కూడా సరిపోతుంది అనమాట జిఎస్కి వచ్చేసరికి మనకి. దాని తర్వాత మనకి రీజనింగ్ చాలా డెడ్ ఈజీగానే ఉంటుంది. దానికి బుక్ కూడా అవసరమే ఉండదు మ్యాక్సిమం. కానీ బుక్ చదవాలనుకుంటే నేను ట్యాగ్ చేస్తాను, ఆ బుక్ చదవండి, తెలుగులోనే ఉంటుంది రీజనింగ్కి. ఈ బుక్స్ అని నేను ఖచ్చితంగా ట్యాగ్ చేస్తాను ఈ వీడియోకి. ప్రతి ఒక్కరు చెక్ చేయండి. మీరు బుక్ అనేది తీసుకోకపోయినా పర్లేదు, ఒకసారి చెక్ చేయండి ఎట్లా ఉంటుంది ఏమి అని చెప్పి. అలానే మనకి కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ కానీ అలానే యూట్యూబ్ ఛానల్స్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేటివి చెప్తా ఉంటారనమాట. మంత్లీ కరెంట్ అఫైర్స్ ఒకటి చదువుకున్నామంటే సరిపోతుంది. కాబట్టి మీకు నచ్చింది సార్ది కరెంట్ అఫైర్స్ అనేటివి చదవండి, సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ అనేటివి మనకి ఎక్కడి నుంచి వస్తాయి ఏమి అనేది మనకి క్లారిటీ అయితే ఉండదు. కానీ మనకి జిఎస్ జీకే ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా మనకి మోడల్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు ఆ మార్క్స్ అనేటివి. జీకేకి సంబంధించి కూడా నేను ట్యాగ్ చేస్తాను ఏది చదవాలి ఏమి అని చెప్పి ఈ వీడియోలో. అలానే మనకి ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి చేయాలన్నమాట. తెలుగు మీడియం వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటివి నేను ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. ఎవరైనా చెక్ చేయకుంటే ఖచ్చితంగా చెక్ చేయండి. మనము ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడినట్టయితే ఖచ్చితంగా జీకేకి సంబంధించి ఫ్యాట్ మ్యాన్ అనేది ఖచ్చితంగా చదవచ్చు. ఎవరైతే జిఎస్కి చదవాలనుకుంటారో సైన్స్ మ్యాగ్నెట్ అని ఉంటుందన్నమాట యూట్యూబ్ ఛానల్. అందులో 1 షాట్ వీడియోస్ ఉంటాయి, అవన్నీ చదవచ్చు. లేదంటే అలక్ పాండే ఎన్సీఆర్టీ వీడియోస్ అని ఉంటాయి అన్నమాట. మనం సెర్చ్ చేసినా కూడా డైరెక్ట్ ప్లేలిస్ట్ అనేది వస్తుంది, ఆ వీడియోస్ చూసినా సరిపోతుంది. లేదంటే ద బెస్ట్కే బెస్ట్ వచ్చేసరికి మనకి పినాకిల్ అనమాట. పినాకిల్ కానీ ఎవరైతే చేస్తారో పక్కాగా మీకు మార్క్స్ అనేటివి ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి మనకి బ్రహ్మాస్త్ర ఒకటి ఉంటుంది. బ్రహ్మాస్త్ర ఫార్ములా బుక్ అనేది ఉంటుంది అనమాట. అది ఇంగ్లీష్లోనే ఉంటుంది. అలానే మనకి మ్యాథమెటిక్స్ క్లాస్ నోట్ బుక్ వచ్చేసరికి గగన్ ప్రతాప్ సార్ది అయితే సరిపోతుంది అనమాట. ఇవి చేసినారంటే మీరు పక్కాగా 80+ ఈజీగా సాధిస్తారు. అలానే కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఇండియా బిక్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట. అందులో మీకు ప్రతి ఒక్కటి ఫ్రీగానే దొరుకుతుంది. మీకు ఈ బుక్స్ అనేటివి కావాలనుకుంటే మాత్రము నేను ట్యాగ్ చేస్తాను, అవి చెక్ చేయండి. ఎవరికైతే సాఫ్ట్ కాపీ ఒకటి చాలు అనుకుంటారో వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నేను డైరెక్ట్ పీడిఎఫ్స్ అనేటివి అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో పక్కా జాయిన్ అయిపోండి. ఇప్పుడు మనం ఎలా చదవాలి, ఏ ప్లాన్తో చదివితే మనకి మార్క్స్ అనేటివి వస్తాయి, అలానే ఎగ్జామ్ డేట్స్ అనేటివి ఎప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతాయి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడదాము. కాబట్టి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్స్ అనేవి మనకి ఏప్రిల్లో కండక్ట్ అవుతాయి అన్నమాట. ఏప్రిల్ 12th నుంచి కండక్ట్ అవుతాయని చెప్పి మనకి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి మనకి మే ఎండింగ్లో కానీ జూన్ 1st కానీ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి.
కాబట్టి మనకి హార్డ్లీ 90 డేస్ మాత్రమే ఉందన్నమాట. 90 డేస్లో మీకు ఖచ్చితంగా ఈ ప్లాన్ కానీ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది. మీకు 80+ అనేది ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఖచ్చితంగా ఈ ప్లాన్ అనేది ఎవరే కానీ మిస్ అవ్వద్దండి. డే టు డే ఫాలో అవ్వండి. ఒక్క సెకండ్ కూడా లేచకుండా ఈ ప్లాన్లోకి వెళ్ళిపోదాం మనము. వీక్ 1కి వచ్చేసరికి మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అనేటివి నేర్చుకోవాలన్నమాట. అందుకే మీకు డే వైజ్ ప్లాన్ ఇచ్చాను. ఏ టాపిక్ నేర్చుకుంటే మీరు ఏ టాపిక్లో ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో కూడా ఇచ్చాను అనమాట. మీరు యాప్టిట్యూడ్లో ఏం నేర్చుకోవాలి, రీజనింగ్లో ఏం నేర్చుకోవాలి, జనరల్ సైన్స్లో ఏం నేర్చుకోవాలి, జీకేలో ఏం నేర్చుకోవాలి, ప్రతి ఒక్క టాపిక్ మీకు కవర్ చేశాను అనమాట ఈ ప్లాన్లో. 5 డేస్ అనేది మీకు కాన్సెప్ట్స్ రివైజ్ చేయాలి. దాని తర్వాత 6th డే వచ్చేసి మనకి వీక్లీ టెస్ట్ అనేది ఇవ్వాలి. 7th డే వచ్చేసి ఎర్రర్స్ చేసిండేటివన్నీ మనం అనాలిసిస్ చేసి దాని తర్వాత ఆ ఎర్రర్స్ అనేటివి మనం మళ్ళీ మిస్టేక్ చేయకోకుండా ఎర్రర్ బుక్లో రాసుకొని దాన్ని రిపీట్ చేయకూడదు, మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలన్నమాట. అలా ప్లాన్ చేశాను అనమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి ఎవరైతే జస్ట్ క్వాలిఫై అయితే చాలనుకుంటారో వాళ్ళు ఒకటే చూసుకోండి. మిగతా వాళ్ళంతా ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేస్తేనే ఖచ్చితంగా మనకి జాబ్ వస్తుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి నంబర్ సిస్టమ్, కోడింగ్, డీకోడింగ్ నుంచి ఖచ్చితంగా అడుగుతాడు. దాని తర్వాత ఇంపార్టెంట్ డేస్, దాని తర్వాత స్టాటిక్, జీకే, ఆడ్ 1 అవుట్ అనేది ఖచ్చితంగా అడుగుతాడు. ఈ టాపిక్స్ అనేటివి కవర్ చేయండి వీక్ 1లో కన్ఫామ్గా. వీక్ 2కి వచ్చేసరికి మెయిన్గా హీట్, లైట్, సౌండ్ ఇవి ఖచ్చితంగా అడుగుతాడు. దాని తర్వాత బ్లడ్ రిలేషన్స్ అడుగుతాడు. వెన్ డయాగ్రామ్ నుంచి ఒకటే అడుగుతాడు, ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఎక్కువ అడగడు. వీక్ 3కి వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ కన్ఫామ్గా అడుగుతాడు. దీంట్లో వచ్చేసి నంబర్ సిరీస్ గురించి అడుగుతాడు. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్స్, కాంపౌండ్స్ మీద ఎక్కువ అడుగుతాడు అనమాట క్వశ్చన్స్. దీంట్లో ప్రతి ఒక్కటి జీకే అనేది మనము అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేము, ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిందే జీకేలో మాత్రం. వీక్ 4కి వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అడుగుతాడు, టైమ్ అండ్ వర్క్ మీద అడుగుతాడు. సిలోజియమ్స్ నుంచి ఒక క్వశ్చన్, అనాలజీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కన్ఫామ్గా. జనరల్ సైన్స్లో వచ్చే యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ అనేది ఖచ్చితంగా అడుగుతాడు అనమాట. వీక్ 5కి వచ్చేసరికి టైమ్, స్పీడ్, డిస్టెన్స్ మీద అడుగుతాడు. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీద అడుగుతాడు. పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద అడుగుతారు. ఇవన్నీ డెడ్ ఈజీ అనమాట. ఇవి ఖచ్చితంగా అడుగుతాడు, కానీ చాలా డెడ్ ఈజీగా ఉంటాయి. మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్. జస్ట్ 2 hours మీరు కూర్చున్నట్టయితే ఈ టాపిక్స్ అన్నీ అయిపోతాయి. జనరల్ సైన్స్లో మెయిన్గా అడిగేది యానిమల్ టిష్యూస్, ప్లాంట్ టిష్యూస్ మీద అడుగుతాడు. జీకేలో ఇవన్నీ కన్ఫామ్గా చూడాల్సిందేది. వీక్ 6కి వచ్చేసరికి మెన్స్ట్రుయేషన్స్లో బేసిక్స్ నుంచి ఫార్ములాస్ అన్ని ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిండేది. ఇది అనేది అడిగితే అడుగుతారు, లేదంటే మెన్స్ట్రుయేషన్ నుంచి 1 క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి అంతే. ఏదైనా టఫ్గా ఆడాలనుకుంటే మెన్స్ట్రుయేషన్ నుంచి అడుగుతాడు అనమాట. డైరెక్షన్స్ నుంచి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఎంబెడెడ్ ఫిగర్స్ నుంచి వస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ నుంచి వస్తుంది కన్ఫామ్గా ఒక క్వశ్చన్. ఇవి నేర్చుకోవాల్సిండేది మిగతావన్నీ. వీక్ 7కి వచ్చేసరికి ఆల్జీబ్రా నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కన్ఫామ్గా. జామెట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. రీజనింగ్ వచ్చి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నర్వస్ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవి కన్ఫామ్గా నేర్చుకోవాల్సిండేది. వీక్ 8కి వచ్చేసరికి డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వస్తుంది. దాని తర్వాత క్యాలెండర్ నుంచి రావచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ నుంచి వస్తుంది అనమాట క్వశ్చన్ ఎక్కువగా. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ మీరు కవర్ చేసినట్టయితే అట్లీస్ట్ మీరు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట, కన్ఫామ్గా కవర్ చేయండి. ఈ 8 వీక్ ప్లాన్ అంతా ఫాలో అయిన తర్వాత మీరు వీక్ 9 నుంచి వీక్ 13 వరకు ఖచ్చితంగా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఇవ్వండి. ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయండి, అవి కరెక్ట్ చేసుకోండి. ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ రివైజ్ చేయండి. మళ్ళీ ఇంకోసారి మాక్ అనేది కండక్ట్ చేసుకోండి. ఇలానే ప్రతిరోజు మాక్ టెస్ట్ అనేది ఇచ్చినట్టయితే మీకు లాస్ట్లో 100/100 ఖచ్చితంగా వస్తుంది.